ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఈ రోజుతో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి బాక్ కౌంటింగ్ కూడా అధికారులు నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. అయితే పట్టభద్రులకు సంబంధించి కౌంటింగ్ ఫలితాలు వచ్చేసరికి సుదీర్ఘ సమయం పడుతున్నందువల్ల కూడా ఆ కౌంటింగ్ మరొక రోజు ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఇప్పుడే కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు కదా, ఎట్లా ఉంది కౌంటింగ్ కేంద్రం? ఇట్స్ గోయింగ్ అన్న, నడుస్తున్నది. అంటే మొత్తం 499 బూతులు ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ 499 బూతులకు సంబంధించినటువంటి 21 కౌంటర్స్ లోపల ఇప్పుడు ప్రస్తుతం ఇన్వాలిడ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే చెల్లని ఓట్లకు సంబంధించినటువంటి ఐసోలేషన్ జరుగుతున్నది, సెపరేషన్ జరుగుతున్నది. సో ఇప్పుడు 499 బూతుల లోపల ఒక్కొక్క కౌంటర్ పైన 4వ రౌండ్ నడుస్తున్నది. అంటే నాలుగవ బూత్కు సంబంధించినటువంటి చెల్లని ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉన్నది, సెపరేషన్ జరుగుతున్నది. అండ్ వ్యాలిడ్ ఓట్స్ను సెపరేట్ చేస్తున్నారు, ఇన్వాలిడ్ ఓట్స్ను సెపరేట్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 90 to 100 మధ్యలో, అంటే మొత్తం 499లో ఒక 100 వరకు ఇప్పటి వరకు సెపరేషన్ జరిగినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఈ రోజు మొత్తం నాకు తెలిసి ఈ రోజు నైట్ వరకు కూడా ఈ సెపరేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే చెల్లని ఓట్లను మొత్తం కూడా సెపరేట్ చేస్తూ ఉంటారు. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే చెల్లని ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నది. అది దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఈరోజు నైట్ వరకు అయితే కంప్లీట్గా 499 బూతులకు సంబంధించినటువంటి చెల్లె ఓట్లని సెపరేట్ చేస్తారు. నాకు తెలిసి లేట్ నైట్ సెపరేట్ చేసినటువంటి వ్యాలిడ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో, చెల్లిన ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లెక్కింపు ఈరోజు లేట్ నైట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా గతంతో పోలిస్తే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. అంటే ప్రధానంగా త్రిముఖ పోరు నెలకొందంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీనిపై మీ గెలుపుపై మీరు ఎలాంటి అంచనాలతో? ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా నేను అదే చెప్తున్నాను. ఈసారి ఏంటంటే లాస్ట్ 1,96,000 మనకు ఎన్రోల్మెంట్ జరిగింది లాస్ట్ 2019 ఎలక్షన్స్లో. బట్ ఓటింగ్ టర్న్అవుట్ వచ్చేటప్పటికప్పుడు 59% మాత్రమే జరిగింది. అంటే అరౌండ్ 1,15,000 మంది ఓట్లు వేశారు. అందులో లాస్ట్ ఎన్నికల లోపల ఒక 10,000 ఇన్వాలిడ్ అయ్యాయి. అంటే సుమారుగా 1,05,000 మనకు నెట్ ఫిగర్ అంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఉన్నది. సో ఈసారి 3,50,000 పైచిలకు ఓటింగ్ ఎన్రోల్మెంట్ జరిగింది. సో ఓటింగ్ టర్న్అవుట్ వచ్చేటప్పటికి 70.4% జరిగింది. అంటే అరౌండ్ 2,53,000 మనకు ఎన్నికల్లో ఓట్లు వేసినటువంటి విధంగా అందరూ పట్టభద్రులు ఓట్లు వేశారు. సో అయితే అందులో చాలా మట్టుకు ఈసారి చెల్లిన ఓట్లుగా మనకు లెక్కింపులో మనకు తెలుస్తూ ఉన్నది. దీనివల్ల ఏమయ్యే అవకాశం ఉందంటే 1,53,000 ఓట్లలో నాకు తెలిసి 50,000 పైచిలకే చెల్లని ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా నాకు ఆ ట్రెండ్ చూస్తే నాకు అర్థమైంది. నైట్ వరకు మనకి ఇంకా మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే నెట్ ఫిగర్ ఒక 1,90,000 నుంచి 2 లక్షల మధ్యలో ఉండొచ్చు, లేదా 1,80,000 నుంచి 2 లక్షల మధ్యలో మనకు నెట్ కౌంట్ అనేది అంటే వ్యాలిడ్ ఓట్స్కి సంబంధించిన ఫిగర్ వచ్చే అవకాశం ఉంది. అంటే 1,80,000 అనుకున్నట్లయితే ఒక అభ్యర్థి గెలవాలి అంటే మ్యాజిక్ ఫిగర్ను టర్న్అవుట్ చేయాలి, లేదా కోటాను దాటాలి. అంటే సగం ఓట్లు ప్లస్ ఒక ఓటు. అంటే 1,80,000 లేదా 1,90,000 అనుకుంటే 80,000 అనుకుంటే 90,000 ఒక ఓటు వస్తే ఆ అభ్యర్థి గెలిచినట్టుగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ కాంటెక్స్ లోపల చెల్లని ఓట్లు ఏవైతే ఉన్నాయో, జనరల్గా గ్రాడ్యుయేట్స్ అంటే ఓటింగ్ ప్రాసెస్ పైన అవగాహన లేక చాలామంది టిక్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఒకే నంబర్ పైన 1, 2, 3 రాస్తూ ఉన్నారు. అంటే ఒకే వ్యక్తికి 1, 2, 3 రాస్తూ ఉన్నారు. సో ఇట్లా చాలా మట్టుకు చెల్లని ఓట్లుగా ఉన్నాయి. కొంతమంది అసలు మొత్తమే కంప్లీట్ ప్లేన్ బ్యాలెట్ వదిలిపెట్టారు. అంటే ప్లేన్ బ్యాలెట్ అంటే నంబరింగ్ కూడా. ఎందుకని అంటే ఈ అవగాహన అంటే పట్టభద్రులు ఈ ఎన్నికలలో పాల్గొంటున్నారంటే ముందుగా కూడా దాదాపు 2 నెలల ముందు నుంచి కూడా ఎన్రోల్మెంట్ ప్రక్రియ కొనసాగింది. వైఫల్యం ఎక్కడ జరిగిందని అనుకోవచ్చు? అంటే వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రతిసారి అంటే నార్మల్ జనరల్ ఎలక్షన్స్ని ఏ విధంగా ప్రెస్టీజియస్గా తీసుకుంటారో ఆ మాదిరిగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రెస్టీజియస్ తీసుకోలేదు. అంటే అవగాహన కార్యక్రమాలు చాలా మట్టుకు చేపట్టాల్సింది, కానీ చేపట్టడం లోపల వాళ్ళు విఫలమయ్యారు అనేది మనకు అర్థమవుతుంది. ఈ ఓటింగ్ సరళి చూస్తే, ఆ చెల్లని ఓట్లను చూస్తే. కాబట్టి చూద్దాం ఈ నైట్ వరకు ఎలా ఉంటుందో ట్రెండ్ అనేది ఒకసారి మనం గమనించిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్. థ్యాంక్ యూ సార్. మొత్తంగా త్రిముఖ పోరు నెలకొన్నప్పటికీ కూడా గెలుపు తననే వరిస్తుందంటూ కూడా ప్రసన్న హరికృష్ణ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ అటు గ్రాడ్యుయేట్ల పట్ల అవగాహన కాస్త లోపించిందంటూ కూడా ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ గంగరాజుతో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.